హలో గాయస్, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ఎలా ఉన్నారు? మనము వీడియోస్ యూట్యూబ్లో పెట్టక చాలా రోజులు అవుతుంది. వేరే ఇండికేటర్ అప్డేటు దాని గురించి అనలైజ్ చేయడం గురించి చాలా టైం పట్టింది. కాబట్టి మనకు చాలా రోజులు అవుతుంది. మళ్ళీ కంటిన్యూస్గా మనము మార్కెట్ ఇండికేటర్ గురించి కానీ, అదేవిధంగా మార్కెట్ మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి, క్యాండిల్ బేస్లో ఏ విధంగా మనము మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవాలనేది ఖచ్చితంగా మనము డే బై డే ఖచ్చితంగా అనలైజ్ చేసుకుంటూ చెప్పుకుందాం. ఓకే, ఈరోజు ఏంటంటే మార్కెట్ మన ఇండికేటర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్. ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మీకు లైఫ్ టైం ఒకటేసారి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఫీ ఎంతో కూడా తెలుసు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. మనం దీంట్లో దాదాపుగా 25 to 30 ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇండికేటర్ మనకు మల్టిపుల్ పర్పస్ ఏదో రకంగా యూజ్ అవుతూనే ఉంటాయి. దీంట్లో చాలా మల్టిపుల్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని, ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ అని, అదేవిధంగా ఇండికేటర్స్ అని, టేబుల్ ఇండికేటర్స్ అని, ఇలా మనం మల్టిపుల్ పర్పస్ మనము ఆ ఇండికేటర్లో ప్రొవైడ్ చేస్తాం. అయితే మనం మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ కాగానే ఏ ఇండికేటర్ మనం ప్రొవైడ్ చేసినా మ్యాక్సిమం అది కూడా సపోర్ట్ చేస్తుంది తప్ప మనకు 100% ఇండికేటర్ ద్వారా మీరు ట్రేడ్ చేసుకుంటారని మాత్రం అనుకోవద్దు. కొంచెం క్యాండిల్ అనాలిసిస్ కూడా ఉండాలి. కాబట్టి డే బై డే మీకు ఖచ్చితంగా డైలీ క్యాండిల్ అనాలిసిస్, దాంతోపాటు మనకు ఇండికేటర్ను కూడా ప్రొవైడ్ చేసుకుంటూ మనం చేసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్తో పాటు ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా 1 డే టైం ఫ్రేమ్లో అనలైజ్ చేయాలి. మీరు సాధారణంగా మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో డైలీ ఏం చేస్తారు, ఫస్ట్ 9:15కి మార్కెట్ ఎప్పుడు ఎంటర్ అవుతుందని చూస్తారు. ఎంటర్ అవ్వడం చూసి మీరు 9:15కి ఎంటర్ అవ్వగానే మార్కెట్లో ఎప్పుడు బై చేద్దామా, ఎప్పుడు సెల్ చేద్దామా అన్న వెయిటింగ్లో ఉంటారు. కానీ మార్కెట్ అసలు ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి, అప్ సైడ్ ఎక్కడ ఉన్నాయి, డౌన్ సైడ్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎటువంటిది మీరు అబ్జర్వ్ చేయరు. డైరెక్ట్ కొంచెం మూమెంట్ ఇవ్వగానే ఏదైనా ఒక హై బ్రేక్అవుట్ కాగానే ఖచ్చితంగా పైకి వెళ్తుందని మీరు అనుకుంటారు. కానీ అది అక్కడి నుంచి హై బ్రేక్అవుట్ కాగానే రివర్సల్ ఇస్తుంది. ఇచ్చి మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు వెళ్ళాలో ఆ వైపు వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 9:45 వరకు మార్కెట్లోకి ఎంటర్ కావద్దు. ఎందుకంటే మనకు ఈ 30 minutes అనేది ఖచ్చితంగా వోల్టాలిటీ పీరియడ్. ఈ టైంలో మనకు ఏ సైడ్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మార్కెట్. కాబట్టి 9:45 to 10 అనేది మనకు సెటరేట్ అవుతుంది. ఒకవేళ నార్మల్గా మార్కెట్ ఇంకో విధంగా ఏ విధంగా ఉంటుందంటే 9:15 to 10 వరకే మార్కెట్ మూమెంటం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం సైడ్ వేస్లోకి వెళ్ళిపోతుంది. ఈ రెండే ఛాన్సెస్ ఉంటాయి మనకు మార్కెట్లో. కాబట్టి మీరు 9:15కి ఎంటర్ అయినా కానీ, 9:30, 9:45 ఎంటర్ అయినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే డే క్యాండిల్లోకి వెళ్ళి మీరు అనలైజ్ చేసుకోవాలి. ప్రీవియస్ డేని అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డే క్యాండిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలని మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ క్యాండిల్ గురించి తీసేద్దాం. ఇప్పుడు ప్రీవియస్ డే మనకు క్యాండిల్ గురించి మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్యాండిల్ గురించి చెప్పుకుందాం. ఈ క్యాండిల్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే 1 డేలో ప్రీవియస్ డే యొక్క హై లోను డ్రా చేసుకోవాలి. ఇది డ్రా ఎందుకు చేసుకోవాలంటే ఈ 1 డే యొక్క హైలో డ్రా చేసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చూద్దాము. 1 డే మార్కెట్లోకి వెళ్ళాక మీరు ఒకవేళ మార్కెట్ ఇటు సైడ్ వెళ్ళినా కానీ మరి మనకు ఎక్కడ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ లెవెల్స్ ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ ఏ లెవెల్ అయితే మనకు టచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి ఏదైతే బాగా టచ్ అవుతుందో ఆ లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఆ లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ మనకు అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా ఒక క్లారిఫికేషన్ ఉంటుందన్నమాట. దాని గురించి మనము లెవెల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా టచ్ అవుతున్నాయో గమనిద్దాం. ఆ టచెస్ని డ్రా చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ జోన్స్ టైప్ చేసుకుంటే ఇంకా మోర్ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మోర్ కన్ఫర్మేషన్ మనకు ఆ మల్టిపుల్ టచెస్ ద్వారానే మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళి మోర్ టచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ వచ్చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ టచెస్ ఉన్నాయనేది ఈ విధంగా డ్రా చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1 డేతో పాటు ఫస్ట్ 4 hours తీసుకుంటే మనకి ఎక్కువ క్యాండిల్స్ వస్తాయి అనమాట. మనకు 1 డే కంటే 4 hours తీసుకుంటే మోర్ కన్ఫర్మేషన్స్లో ఎక్కువ క్యాండిల్స్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఎటు సైడ్ ఉన్నాయి అనేది మనకు క్యాండిల్స్ టచెస్ ఎక్కడ ఉన్నాయి, రివర్సల్ ఎక్కడ అవుతాయని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 hourలోకి వెళ్ళిపోవాలి. 1 hourలోకి వెళ్ళిపోయి ప్రీవియస్లో ఎక్కడెక్కడ టచింగ్స్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. చూసుకుంటే ఈ 1 hourలో మనకు వేరే కలర్ పెట్టుకొని మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఈ 1 hourలో కూడా మనకు ఇక్కడ టచెస్ ఉన్నాయి రివర్సల్. దీని కలర్ మనం చేంజ్ చేద్దాం, బ్లాక్ పెట్టుకుందాం. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టుకుందాం.
ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మనం 1 అవర్ క్యాండిల్లో చూసుకోవాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా టచెస్ ఉన్నాయి ఏంటున్నాయి అనేది చూసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్లో దాంట్లో రివర్సల్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము లెవెల్స్ని డ్రా చేసుకోవాలి. లెవెల్స్ డ్రా చేసుకుంటూ మనం ఇండికేటర్ చూసుకుంటే మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది మెయిన్. ఓకే అండి, ఇవి లెవెల్స్. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇంకా అప్ సైడ్ ఇంకేమైనా గీసుకుందాం. ఇంకేమైనా లెవెల్స్ ఎట్ సైడ్ ఉన్నాయి అనేది 1 అవర్లో గీసుకోవాలి. 1 డే మనకు 1 అవర్ చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ను మనము రీప్లే మోడ్ పెట్టి చూసుకుందాం. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి మనకు బ్రేక్ అవ్వకుండా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే మనకు ఇక్కడే కన్సల్టేషన్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ డౌన్ అప్ సైడ్. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మనము పింక్ కలర్ లైన్స్ పెట్టుకున్నాం కదా, ఈ పింక్ లైన్స్ మళ్ళీ బ్రేక్ అయితే ఈ లైన్ బ్రేక్ అవుతే మళ్ళీ మనం రివర్సల్ ఈ డౌన్ సైడ్ టార్గెట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూద్దాము. ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి టచ్ చేసింది. ఎందుకు ఈ లెవెల్ నుంచి మనకు బ్రేక్ అయితే ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తున్నాయో వాటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము 1 డేలో కానీ 1 అవర్లో కానీ మనం బ్యాక్ టచ్ చేస్తే మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు మన ఆల్రెడీ మన ఇండికేటర్ వేసుకున్నా కానీ మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడ ఏ జోన్ ఉంది, ఎక్కడి నుంచి మనకు మార్కెట్ రివర్సల్ అవుతుంది అనేది మన ఇండికేటర్లో ప్రైస్ యాక్షన్ బేస్లో కానీ, బిగ్ క్యాండిల్ 50 స్ట్రాటజీ కానీ, అదేవిధంగా ఇన్సైడ్ క్యాండిల్ కానీ, సప్లై డిమాండ్ జోన్ కానీ మనకు ప్రతి ఒక్కటి మీకు తెలుసు ఆల్రెడీ. మనకు ట్రేడింగ్ వ్యూ అవసరం లేకున్నా కానీ మీకు 30 ఇండికేటర్ దీనిలో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మనకు ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్స్ మాత్రం అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ మనకు ఒకే దాంట్లో పెట్టి మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇస్తున్న ఇండికేటర్ ఇది ఒకటే ఉంది మనకి కన్ఫర్మేషన్. ఈ ఇండికేటర్ మీకు లైఫ్ టైం ఓన్లీ 1 టైం పేమెంట్ చేసుకుంటే మీకు ఈజీ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. వాటితో పాటు ఇట్లా లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇలా క్యాండిల్ బేస్లో డైలీ మీకు ఇండికేటర్తో పాటు మనకు ఈ క్యాండిల్ బేస్లో కానీ లెవెల్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇలా మీరు సింపుల్గా ఏదో ఒక సింపుల్ స్ట్రాటజీ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మల్టిపుల్ టైమ్స్ మనం మార్కెట్లో ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంలో ఉండకుండా ఒక మంచి కాన్సెప్ట్ మీద రెడీ అయ్యి దాని మీదనే మీరు బేస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎటువంటి కాల్స్ టిప్స్ మాత్రమే ఎటువంటి మీరు చేయకండి. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ కాల్స్ మీద డిపెండ్ అయితే మనం కొన్ని రోజులు మాత్రమే చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప మనకు లాంగ్ టైం రన్ కావాలంటే, సస్టైన్ కావాలంటే మార్కెట్ నేర్చుకుంటేనే బాగుంటుంది. ఎందుకు మాట అంటున్నానంటే మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మన సబ్జెక్ట్ నేర్చుకుంటేనే దాంతోపాటు రన్ అవుతాం. అంతేగాని కాల్స్ మీద డిపెండ్ అయితే ఒకప్పుడు మనకు BTST కాల్స్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ఓన్లీ BTST కాల్స్ మాత్రమే నడిచేది. ఇప్పుడు ఇక్కడ మన ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రజెంట్ BTSTలు ఇవ్వడానికి చాలామంది ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నప్పుడు ఈ BTSTలు ఇవన్నీ ఎవరు ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మీరు కూడా దయచేసి నేర్చుకోండి, ఎంతో కొంత అనాలిసిస్ నేర్చుకొని ఈజీ వేలో వెళ్ళండి. మల్టిపుల్ టైమ్స్ మనం మినిమం ఒక 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. అంతేగాని మార్కెట్ ఆ డే మొత్తం రన్ అవ్వడానికి మీరు ఆ అనాలిసిస్ మాత్రం చేయకండి. ఇది ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అండి, ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా క్యాండిల్ అనాలిసిస్లో 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ఏ విధంగా అనలైజ్ చేయాలనేది చెప్పుకుందాం. ఈరోజు ఓన్లీ డే క్యాండిల్ 1 అవర్ క్యాండిల్లో మనము హై లోస్ను ఎలా తీసుకోవాలి, ఆ హైలో తీసుకుంటే దాన్ని బట్టి మనము బ్రేక్అవుట్ ఇస్తే కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనేది ఇంకా చెప్పుకుంటాము. ఈ బ్రేక్అవుట్ అనేది మనకు ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఇచ్చినప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ ఈ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే ఈ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ క్యాండిల్ బేస్డ్ లెవెల్స్ను అదేవిధంగా మన ఇండికేటర్ బేస్డ్ లెవెల్స్ మ్యాచ్ చేసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గో ప్రైస్ ఉంది. ఇప్పుడు ఈ ఆల్గో ప్రైస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ కిందికి మార్కెట్ వెళ్తున్నప్పుడు మనకు మధ్యలోకి ఇచ్చి ఒక్కొక్కసారి టార్గెట్ పైకి వెళ్ళి మళ్ళీ రివర్సల్ ఇచ్చి టార్గెట్ ఇస్తుంది. ఎందుకు ఇక్కడ రివర్సల్ అవుతుందనేది మనకు అర్థం కాదు, ఏ ఇండికేటర్ కూడా చెప్పదు. అప్పుడు మనకు ప్రీవియస్లో క్యాండిల్ బేస్లో మనం లెవెల్స్ గీసుకుంటే మనకు మోర్ కన్ఫర్మేషన్. ఎక్కువ లెవెల్స్ కూడా అవసరం లేదండి, 4 or 5 లెవెల్స్ గీసుకున్నా మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇండికేటర్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మీరు ఆల్రెడీ మీకు తెలుసు, యూట్యూబ్లో అన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి.
మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన గ్రూపు మెసేజ్ మన యూట్యూబ్ ఛానల్ కింద మీకు మెసేజ్ మన వాట్సాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారా ఎనీ డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీకు ఇండికేటర్ నాలెడ్జ్ కొంచెం నేర్చుకుంటా అన్న వాళ్ళు మీకు సపరేట్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ కూడా అవ్వచ్చు. కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఓన్లీ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు డ్రైవర్ సూర్య. బాయ్.